నిశ్చయించిన ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా చేస్తావన్నయ్య? క్షత్రియ వివాహ పద్ధతి. మన ఇంటి సాంప్రదాయం ప్రకారం కత్తికి బాసికం కట్టి నా మేనకోడలితో కళ్యాణం జరిపిస్తాను. మీ ఇద్దరినీ కలపాలి అనేది ఆ అమ్మోరి ఆదేశం. భవానీ, ఆ రోజు నీకు తెలియకుండా నీ మెళ్ళో ఈ బాబు తాళి కట్టాడు. ఈరోజు నీ కళ్ళ ముందే ఈ అమ్మోరు సాక్షిగా ఇప్పుడు నీ మెళ్ళో తాళి కడతాడు. పంతులు గారు, మంత్రాలు చదవండి. అలాగేనయ్యా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్వేద సాధనం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. జయంతి, ఆ తాళి తీసుకొని ఐశ్వర్య మెళ్ళో కట్టు. నేనా? అవును, నువ్వే కట్టాలి. ఇది మన సంప్రదాయం. మన పూర్వీకులు ఇలాగే కత్తికి బాసికం కడితే అత్తగారే కోడలి మెడలో తాళి కట్టి తీరాలి. అవును వదిన, ఇది మన కుటుంబంలో పురాతన సంప్రదాయం. ఆ కత్తి మన వీరత్వానికి ప్రతీక. ఆ కత్తికి విలువిచ్చి కత్తికి తాళి కడితే ఆ ఇంటికి కోడలైనట్టే లెక్క. పంతులు గారు, అమ్మా, పెళ్లి కొడుకుంటే ఎలా పెళ్లి తంతు చేయిస్తారో అలాగే ఇక్కడ కూడా జరిపించండి. అలాగేనమ్మా. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. బాబు, ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఆడపిల్లని కాపాడటానికి భవానీ మెళ్ళో తాళి కట్టావు. ఈరోజు అదే ఆడపిల్ల జీవితానికి అండగా ఉండడానికి ఈ అమ్మోరి సమక్షంలో భవానీ చూస్తూ ఉండగా తన అంగీకారంతో ఈ తాళి కట్టు.
ध्रुवं पर्यन्तश्च